ఆషాఢ మాసం వచ్చేసింది. మరి ఆషాఢ మాసం వచ్చేసింది అనగానే తెలంగాణలో మొట్టమొదటిగా అందరికి గుర్తొచ్చేది మన బోనాల పండుగ. ఇంత అదృష్టం నేను చెప్పాలంటే మొట్టమొదటి బోనం మీ చేతుల ద్వారానే వెళ్తూ ఉంటుంది. మా అదృష్టం ఏంటంటే మహంకాళి అమ్మవారి పూజారిగా చేసుకుని రావడము. మొదటి బోనం ఎందుకని గోల్కొండలోనే అమ్మవారికి సమర్పిస్తారు? అలా అక్కడి నుంచే స్టార్ట్ అవ్వడానికి గల కారణం ఏంటి? పూర్వకాలంలో కొంచెం స్కిన్ ఎలర్జీ వ్యాధి రావడము, అక్కడ ఉన్న రాజుల కాలంలో కృష్ణదేవరాయలు అలాగే తానేశ్వర రాజు కాలంలో కూడా ఈ వ్యాధితో చాలామంది చనిపోవడం జరిగింది. గోల్కొండ కోటల్నే ఫస్ట్ బోనం సమర్పించాలని అప్పటి నుంచి స్టార్ట్ అయ్యడం జరిగింది. జగదాంబిక అమ్మవారి గురించి అంటే అమ్మవారి మహిమల గురించి ఎవరికి తెలియని విషయాలు ఏమైనా చెప్తారా? అంటే గోల్కొండలో స్వయంభూగా వెలిసిన విగ్రహాలు ఇవి. గొల్లకొండలో మట్టి కొండ అది. అక్కడ గోల్కొండ పైన గొల్లైన అక్కడ మేకలు ప్లస్ అన్ని మేకలను అక్కడ తీసుకెళ్ళి వదిలేవారు. అక్కడ కొంచెం అగరబత్తి స్మెల్, ఇంకోటి గజ్జల సౌండ్ రావడం వల్ల అక్కడ అమ్మవార్లను చూడడం జరిగింది. అయితే ఈ బోనాలు అనగానే మనకి ఇంకోటి గుర్తొచ్చే ఏంటంటే పోతురాజులు అండ్ రంగం ఇవన్నీ ఉంటుంది. ఒకసారి వీటి గురించి చెప్తారా? పోతురాజులు అనేది మా అమ్మవాళ్ళకి ముందుగా తమ్ముళ్ళ యొక్క ముందు వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే దుష్ట శక్తులు అమ్మవారికి అడ్డం రాకుండా వీళ్ళు ఇరగోలో తిప్పుకుంటా ఆ దుష్ట శక్తులని పంపించడం జరుగుతుంది. స్వయంగా మీరే పూజ చేస్తూ ఉంటారు అమ్మవారికి. అయితే ఇప్పుడు చాలామంది సంతానం కలగక, లేకపోతే ఉద్యోగంలో ఇబ్బంది పడి, లేకపోతే బిజినెస్లో లాస్ అయ్యి, ఆర్థిక పరంగా ఇలా ఎన్నో కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. మా తాతలు పూజారిగా, నేను కూడా పూజారిగా గుడిలో ఉంటాను. మా బాబు 4 years బాబు ఉండే, హార్ట్ ప్రాబ్లం ఉండే, తో చనిపోవడం జరిగింది. తో నేను మా అంకల్ అమ్మవారు మొక్కడం, అమ్మవారు నా కోరిక తీర్చడం. అంటే సేమ్ మళ్ళీ అంటే మీ బాబుని మళ్ళీ అమ్మవారు తీసుకొచ్చి మీ చేతిలో పెట్టేసింది. కొన్ని స్టోరీస్ వింటూ ఉంటాను. పూజారులకి ముఖ్యంగా అమ్మవారు ఎప్పుడైనా అక్కడికి వచ్చినప్పుడు అంటే సాయంత్రం 6 గంటలకు అలా వస్తూ ఉంటారు, అలా విజిట్ చేసి వెళ్తూ ఉంటారు. ఇలాంటి మహంకాళి అమ్మవారికి మేము కవచం పెట్టడం జరుగుతుంది. తో లాస్ట్ పూజ రోజు ఆ కవచం తీసిన తర్వాత తో అమ్మవారు పెయ్యంతా జిల్కరించి బయటికి రావడం కూడా నేను స్వయంగా చూడడం జరిగింది. ఆషాఢ మాసం వచ్చేసింది. మరి ఆషాఢ మాసం వచ్చేసింది అనగానే తెలంగాణలో మొట్టమొదటిగా అందరికి గుర్తొచ్చేది మన బోనాల పండుగ. ఈ బోనాల పండుగ అనేది ఇప్పటి నుంచి కాదు, తరతరాలుగా వస్తుంది. మరి ఈ బోనాల పండుగ ఎప్పుడు మొదలైనా కూడా మొట్టమొదటి బోనాలు సమర్పించేది ఎక్కడంటే మన గోల్కొండలోనే. మన గోల్కొండలో జగదాంబిక అమ్మవారి దగ్గర మొట్టమొదటి బోనం సమర్పించిన తర్వాతే ఆ తర్వాత మొత్తం బోనాలు అంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది మొట్టమొదటి బోనాలు సమర్పించే అదృష్ట వ్యక్తి కూడా ఎవరు అంటే అందరికీ తెలిసిన పేరే శ్రీకాంతాచారి గారు. సో ఇవాళ శ్రీకాంతాచారి గారే మనతో పాటు మన 99 టీవీకి వచ్చేసారు. సో వారితో పాటు కలిసి చాలా విషయాలు మాట్లాడదాం. నమస్తే, మీరు చూసిన 99 టీవీ, నేను మీ పవన్ కృష్ణ. నమస్కారం అండి. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత లక్కీ, మీకు ఇంత అదృష్టం నేను చెప్పాలంటే మొట్టమొదటి బోనం మీ చేతుల ద్వారానే వెళ్తూ ఉంటుంది. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు ఎన్ని తరాలుగా మీరు ఈ అదృష్టాన్ని మీరు కొనసాగిస్తున్నారు, ఒకసారి చెప్తారా? నా పేరు శ్రీకాంతాచారి. తో మా తాతలు భవానీ, బాగయ్య, బ్రహ్మయ్య, ఈరమ్మ, నరసింహాచారి, తర్వాత సాయవాచారి గారు. ఇప్పుడు నాతో పాటు సురేష్ చారి, శివాచారి కూడా గోల్కొండ కోటలో జగదాంబ అమ్మవారితో పాటు మహంకాళి అమ్మవారు ఉన్నారు. స్వయంభూగా వెలిసిన విగ్రహాలు ఇవి. కాకతీయుల రాజుల నుంచి నిజాం సర్కార్ టైం నుంచి కూడా అక్కడ బోనాలు సమర్పించడం ఆనవాయితీగా రావడము. అలాగే తెలంగాణలో మొట్టమొదటిగా ప్రారంభమయ్యే గోల్కొండ కోటలనే మొదటి బోనం అమ్మవారికి సమర్పించడము. తో ఈ దేవాలయానికి 26 మంది కులవృత్తులు వాళ్ళు ఉన్నారు. 26 కులవృత్తులు. ఎలా అంటే బ్రాహ్మణ, వడ్రంగి, కమ్మరి, చాకలి, జమడిక, బైండ్ల, డప్పు, కొమ్ము, దేవదాసిని, మంగలి, ఇంకోటి చాలా కమ్మరి, వడ్రంగి, ఇలాంటి చాలామంది ఈ సేవలు అందిస్తున్నారు గత సంవత్సరాల నుంచి. మేము కూడా మహంకాళి అమ్మవారి
కి పూజారిగా మా తాతలు చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు చేసే కార్యక్రమాలు కూడా మాకు కూడా ఆ విధంగానే మేము కూడా వాళ్ళు చేసే ఓడిబియ్యాలు ఎక్కియడం కానివ్వండి, తర్వాత అక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించడం కానివ్వండి, అక్కడ తీసుకొచ్చే భక్తులు తీసుకొచ్చే ప్రసాదము, తర్వాత అమ్మవారికి దేవాలయానికి సంబంధించి 2 గుళ్ళు ఉన్నప్పుడు కూడా 2 బోనాలు, తర్వాత 2 పట్టు వస్త్రాలు, ఓడిబియ్యాలు తీసుకురావడము. సో మా తాతలు ఎలా చేశారో మేము కూడా అదే సాంప్రదాయం పాటించుకుంటూ ఆ విధంగా చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఓకే. సో ఈ గోల్కొండ కోటల జగదాంబ అమ్మవారితో మహాంకాళి అమ్మవారు, భక్తులు కూడా ఈ 2 అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు, 2 అమ్మవారికి ఏమంటారు ఈ ఆటలు సమర్పిస్తారు, బోనాలు ఓడిబియ్యాలు చేయడం జరుగుతుంది. మా అదృష్టం ఏంటంటే మహాంకాళి అమ్మవారి పూజారిగా చేసుకుంటూ రావడము. తో గత సంవత్సరాల నుంచి కూడా ఈ మహాంకాళి అమ్మవారి ఉత్సవమూర్తి ఊరేగింపు కూడా భారీ ఎత్తున చేయడం జరిగింది. తో గత సంవత్సరం కూడా అమ్మవారికి నేను మొక్కడము, అమ్మవారు నా కోరిక తీర్చడం జరిగింది. తో బంగారీ బోనం చేయించాను. ఎందుకంటే జంట నగరాల్లో సికింద్రాబాద్ అమ్మవారికి బంగారీ బోనం ఉంది, లాల్ దర్వాజా అమ్మవారికి బంగారీ బోనం ఉంది, తర్వాత గాజుల అంజయ్య గారు ఇక్కడ అక్కన మాదన్న టెంపుల్ కూడా అక్కడ బంగారీ బోనం ఉంది. తో గోల్కొండ కోటకు కూడా బంగారీ బోనం ఉండాలని నేను ఒక అమ్మవారికి మొక్కడము. తో అమ్మవారికి కోరిక కోరినంత అమ్మవారు ఒక కోరిక తీర్చింది, అందుకే నేను బంగారీ బోనం చేయించాను. మరి లాస్ట్ ఇయర్ అమ్మవారికి పుస్తెల తాడు కూడా మహాంకాళి అమ్మవారికి పుస్తెల తాడు చేపించడము. ఈ ఇయర్ కూడా మా తమ్ముడు సురేష్ చారి గారు జో పూజారిగా ఆయన చేస్తున్నారు, ఆయనతో పాటు నేను కూడా దేవాలయంలో ఉంటాను. తో అమ్మవారికి బంగారీ చీర చేయిస్తానని మొక్కడము. ఆ చీర కూడా మేము రేపు అభిషేకం కార్యక్రమం ఉంది, ఆ చీర కూడా అందరికీ ఈరోజు నిన్ననే తీసుకొచ్చాము చీరని. కాసుల పేరుతో పాటు ఈసారి నల్ల ఊసలారు కూడా అమ్మవారికి చేయించు, అంటే అమ్మవారు నిండుకు కనిపించాలనేసి కూడా నా కోరిక. ఇలాగో జగదాంబ అమ్మవారు నిండుగా కనిపిస్తుందో ఉత్సవమూర్తితో పాటు బంగారము, తర్వాత మెండి సామాగ్రి ఎలా కనిపిస్తుందో అలాగే మహాంకాళి అమ్మవారు కూడా కనిపించాలని నాకు అమ్మవారి కోరిక. తో ఆ కోరికలు అమ్మవారు నాతో చేయించుకోవడము చాలా అదృష్టం. కూడా పుస్తెల తాడు, కాసుల పేరు, తర్వాత నల్ల ఊసరారు, ఈసారి మా సురేష్ చారి గారు బంగారు చీర చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ గత సంవత్సరం చాలా గ్రాండ్గా చేశారని చెప్పి చాలామంది మాట్లాడుకున్నారు. అండ్ ఈ సంవత్సరం ఎలా చేయబోతున్నారు, అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అండ్ ఎంతమంది రాబోతున్నారు? ఈసారి గత సంవత్సరం కన్నా ఈసారి భారీ ఎత్తున ఏర్పాట్లు ఉన్నాయి. అక్కడ వచ్చే భక్తులకు కూడా అన్నప్రసాద కార్యక్రమాలు, తర్వాత విజయవాడ నుంచి 9 అమ్మవార్ల వేషధారణ, అలాగే కేరళ బ్యాండ్, తర్వాత పోతరాజులు. అందుకే ఇప్పుడు మన సికింద్రాబాద్ టెంపుల్లో దేవరాజ్ కాకాని పోతరాజు అయిన ఉజ్జయిని మహాంకాళి టెంపుల్ సికింద్రాబాద్ టెంపుల్కి వేయడం, ఆయన కూడా మా దగ్గర మహాంకాళి అమ్మవారు ఊరేగింపు. అలాగే బోయినపల్లిలో పోతరాజు, భరత్ పోతరాజు అని చాలామంది పోతరాజులు. తర్వాత అమ్మవారి ఉత్సవమూర్తి లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి స్పెషల్ అట్రాక్షన్గా అమ్మవారికి బంగారు చీర సమర్పించడం అది అదృష్టము. తో గత సంవత్సరం కన్నా ఈసారి భారీ ఎత్తున విఐపీస్ని పిలవడం జరిగింది. గవర్నర్ గారు కూడా మేము ఇన్విటేషన్ ఈరోజు వేయడం జరిగింది. అతను కూడా 6 o'clockకి గోల్కొండ ఫోర్ట్కి రావడం జరుగుతుంది. 16th జూలై రోజు కూడా అక్కడికి వచ్చి అమ్మవారి టెంకాయ కొట్టేసి కూడా బోనాలు, తెలంగాణ బోనాలు ప్రారంభమైన ఆయన కూడా ఒక స్పీచ్ ఇవ్వడము. అంటే మహాంకాళి అమ్మవారి ఊరేగింపుకి గత నెల రోజుల పాటు అన్ని ఏర్పాట్లు మేము 90%, 95% కంప్లీట్ అయిపోయి, మిగతా ఒక 3 daysలో 100% మేము ఆషాఢ మాసం బోనాలు 60 నుంచి ప్రారంభం. తో ఆ బోనాలు కూడా మేము ఈ మహాంకాళి అమ్మవారి ఉత్సవమూర్తిలో ఊరేగింపు కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది ఈ ఇయర్ కూడా. గ్రేట్. అయితే ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, అదేంటంటే మొదటి బోనం ఎందుకని గోల్కొండలోనే అమ్మవారికి సమర్పిస్తారు? అలా అక్కడి నుంచే స్టార్ట్ అవ్వడానికి గల కారణం ఏంటి? అంటే పూర్వకాలంలో తామేర, అలాగే కొంచెం స్కిన్ ఎలర్జీ వ్యాధి రావడము. తో అక్కడ ఉన్న రాజుల కాలంలో కృష్ణదేవరాయలు, అలాగే తానేశ్వర రాజు కాలంలో కూడా ఈ వ్యాధితో చాలామంది చనిపోవడం జరిగింది. తర్వాత వ్యాధి గురించి అక్కడ రాజుల వెంబడి కొంతమంది ఋషులు కానివ్వండి, అక్కడ ఉన్న వాళ్ళు జ్యోతిష్యం చెప్పడం వల్ల, తో ఇది వ్యాధి తగ్గాలంటే మనం అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి, బోనాలు సమర్పించాలి, అలాగే కళ్ళు సాక పెట్టాలి అని అక్కడ చెప్పడంతో, తో ఆ టైంలో మూసీ నది కూడా ప్రవహించింది చాలా. అప్పుడు కూడా మూసీ నది కూడా చాలా వాటర్తో ఫుల్ అయిపోయి కూడా కొన్ని ఇల్లులు కూడా మునగడం జరిగింది. అప్పుడు తానేశ్వర రాజు గారు చాటలో బంగారీ ముక్కు పుల్ల, అలాగే బోనము, ఓడి బియ్యాలు అప్పుడు ఎక్కియడం జరిగింది. అప్పుడు ఈ వ్యాధి కూడా కొంచెం తగ్గడం జరిగింది. అప్పటి నుంచి అమ్మవారికి గోల్కొండ కోటల్నే ఫస్ట్ బోనం సమర్పించాలని అప్పటి నుంచి స్టార్ట్ అయ్యడం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంకా మొత్తం అంటే ఆషాఢ మాసం
అమాస అంటే ఇప్పుడు అమాస బేస్తారం వచ్చింది. అమాస అంటే సండే రోజు బోనాలు అవుతాయి. ఒకవేళ అమాస మండే ఆ ట్యూస్డే వస్తే బేస్తారం స్టార్ట్ అవుతుంది. ఓకే. అమాస పైన డిపెండ్ అయి ఉంటుంది, థర్స్డే ఆర్ సండే అని. ఓకే. సో అమ్మవారికి ప్రత్యేక ఏంటంటే గోల్కొండ కోటలో 9 వారాలు 9 నవరాత్రుల లెక్క పూజలు అవుతాయి. మిగతా దేవాలయాల్లో ఆదివారం బోనాలు అవుతాయి, సోమవారం రంగం కార్యక్రమం ఉంటుంది. సో ఈ గోల్కొండలో 9 వారాలు పూర్వకాలం నుంచే 9 నవరాత్రులు 9 రోజులు ఉపవాసం ఉండి అట్లా కార్యక్రమాలు చేయడం, అదే ఆనవాయితీగా ఇప్పుడు గోల్కొండ పూజలు కూడా చేయడం జరుగుతుంది. ఓకే. అయితే జగదాంబిక అమ్మవారి గురించి అంటే అమ్మవారి మహిమల గురించి ఎవరికి తెలియని విషయాలు ఏమైనా చెప్తారా? అంటే గోల్కొండలో స్వయంభూగా వెలిసిన విగ్రహాలు ఇవి. తో రాజుగారి గది ఉంది అక్కడ, ఆ రాజుగారి దగ్గర పాదాలు ఉన్నాయి అమ్మవారివి. అక్కడ నుంచి మళ్ళీ కొండ కింద అమ్మవారు వెలిచడము. ఫస్ట్ థింగ్ గొల్లకొండలో మట్టి కొండ అది. అక్కడ గోల్కొండ పైన గొల్లైన అక్కడ మేకలు ప్లస్ అన్ని మేకలను అక్కడ తీసుకెళ్ళి వదిలేవారు. అక్కడ కొంచెం అగరబత్తి స్మెల్, ఇంకోటి గజ్జల సౌండ్ రావడం వల్ల అక్కడ అమ్మవార్లను చూడడం జరిగింది. కోట అమ్మవారు అక్కడ ఉన్నారు అనడానికి ప్రతీక ఈ అగరబత్తి వాసన రావడం, గజ్జల సౌండ్ రావడము, తర్వాత అక్కడ పాములు తిరగడము, అది కొండ కట్టక ముందు ఇది. దాని తర్వాత అక్కడ ఉన్న మంత్రి వాళ్ళు కృష్ణమ దేవరాయ వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది స్వయంభూగా అమ్మవాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో అది డిస్టర్బ్ చేయకుండా కొండ అలాగే పెట్టి మిగతాదంతా ఫోర్ట్ కట్టడం జరిగింది. ఓకే. సో వాస్తవంగా అక్కడ స్వయంభూగా వెలిచిన అమ్మవార్లు 100% మొక్కిన కోరికలు అమ్మవారు తీరుస్తుంది. మీరు చూడవచ్చు ఎవ్రీ ఇయర్ అక్కడ జనాలు అమ్మవారికి ఓడిబియ్యాలు, కళ్ళు సాకలు, బోనాలు సమర్పిస్తూనే ఉంటారు. వాళ్ళ మొక్కులు అమ్మవారు తీరుస్తుంది. లాస్ట్ ఇయర్ ఒక 18 lakhs వరకు భక్తులు నెల రోజుల పాటు అక్కడ వచ్చి బోనాలు చేయడము. అక్కడ లోకల్గా ఉన్న పీస్ అండ్ మైత్రి కమిటీ అంటే హిందూ ముస్లిం కూడా అక్కడ కలిసి ఆ బోనాలు చేయడం, నెల రోజుల పాటు అక్కడ ఉంటారు అందరూ. పీస్ అండ్ మైత్రి కమిటీ అక్కడ రాజు వస్తాద్ గారని మా అడ్వైజర్ ఉన్నారు టెంపుల్కి, ఆయన ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాల నుంచి బోనాలు జరగడము, ఎలాంటి ఇబ్బంది కలగకుండా హిందూ ముస్లిం భాయ్ కానీ బోనాలు అక్కడ జరగడము. ముస్లిం వాళ్ళు కూడా అక్కడ ఉండి ఏర్పాట్లపై ముందు ఉంటారు. మా వసంత మేడం గారు ఈయో గారు ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఆమె అపాయింట్ అయ్యడం జరిగింది అక్కడ. తో నెల రోజుల ముందే మేడం అక్కడ ఉన్న లోకల్ వాళ్ళతో మాట్లాడి పీస్ అండ్ మైత్రి కమిటీ, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్ఎంబీ డిపార్ట్మెంట్, మెడికల్ టీం వాళ్ళతో మాట్లాడి ఏర్పాట్లు ఎలా ఉంటాయి, గత సంవత్సరం ఎలా ఉండే, ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా అరేంజ్మెంట్ చేయాలని కూడా మేడం గారు ఒక నెల రోజుల ముందు ఏర్పాట్లు చూడడము. లాస్ట్ ఇయర్ విజయవంతంగా మేడం గారు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈయో గారు, నేను ఈయో అని కూడా ఆమె నిలబడి నార్మల్గా భక్తురాలుగా ఉండి అందరి భక్తులకి దర్శనం చేయించి టెంపుల్ క్లోజ్ అయ్యేంత వరకు మేడం కూడా అక్కడ ఉండి, చిన్నపిల్లలు సంటి పిల్లలు కూడా వస్తారు అక్కడికి, వాళ్ళకు ఒక ఫీడింగ్ టెంట్లు వేయడము, మెడికల్ టీంలు 3 ఉండేటివి ఒక 5 మెడికల్ టీం పెట్టడము, తర్వాత వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేట్ చేసి అన్ని ఏర్పాట్లు మంచిగా చేయడం జరిగింది. ఈసారి కూడా మేడం గారి ఆధ్వర్యంలో, వసంత మేడం ఆధ్వర్యంలో కూడా ఏర్పాట్లపై అన్ని డిపార్ట్మెంట్స్కి లెటర్ చేయడము, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు ఆయన కూడా ముందే ఉండి ఆషాఢ మాసం బోనాలు 16 జూలై నుంచి కూడా అక్కడ ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్తో కూడా మాట్లాడి ఒక 15 days ముందే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూర్చొని కూడా ఆయన ఆఫీషియల్ మీటింగ్ కూడా చేయడం జరిగింది. అన్ని ఏర్పాట్లపైన మేడం గారు, కమిషనర్ గారు, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాట్లపైన స్టార్ట్ అయింది. మీటింగ్ కూడా ఏర్పాట్లు కూడా స్టార్ట్ అయినాయి. అయితే ఇప్పుడు మీరు స్వయంగా మీరే పూజ చేస్తూ ఉంటారు అమ్మవారికి. అయితే ఇప్పుడు చాలామంది సంతానం కలగక, లేకపోతే ఉద్యోగంలో ఇబ్బంది పడి, లేకపోతే బిజినెస్లో లాస్ అయ్యి, ఆర్థిక పరంగా ఇలా ఎన్నో కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళందరూ వెళ్ళేది ఏంటంటే మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కోవాలని చెప్పి కోరుకుంటారు. ఈ పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకవేళ ముడుపు కట్టాలన్నా, మొక్కుకోవాలన్నా ఆ ప్రాసెస్ ఏంటి? అండ్ ఒకవేళ వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరితే అమ్మవారి దగ్గరకు వచ్చి ఆ మొక్కులు ఎలా చెల్లించాలంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. మా తాతలు పూజారిగా, నేను కూడా పూజారిగా గుడిలో ఉంటాను. మా బాబు 4 years బాబు ఉండే, హార్ట్ ప్రాబ్లం ఉండే, తో చనిపోవడం జరిగింది. తో అమ్మవారికి మొక్కడం, అమ్మవారి నా కోరిక అంటే మన హిందూ సాంప్రదాయంలో C-sections ఓన్లీ 3 or 2 చేసుకుంటారు నార్మల్గా. తో మా వాణి గారు, మా మిసెస్ పేరు వాణిశ్రీ, ఆమె అడ్వకేట్. తో
నా బేబీ 4 years బేబీ హార్ట్ ప్రాబ్లమ్ చనిపోయడం, తర్వాత మహాంకాళి అమ్మవారికి మొక్కడం. అమ్మ ఇప్పుడు నా తర్వాత నా కొడుకు రావాలి అక్కడికి, అవును సేవలు అందియాలని నా కొడుకు రావాలి. అవును. సో నేను మహాంకాళి అమ్మవారు మొక్కడం, అమ్మవారు నా కోరిక తీర్చడం, అంటే డిట్టో సేమ్ ఎలా మా అబ్బాయి ఉండే ఫస్ట్ బాబు ఆ విధంగా ఈ బాబు కూడా అలాగే పుట్టడం. అంటే సేమ్ మళ్ళీ అంటే మీ బాబుని మళ్ళీ అమ్మవారు తీసుకొచ్చి మీ చేతిలో పెట్టేసింది. ఎందుకంటే సేమ్ అలాగే ఫేస్ కట్లు అలాగే ఉన్నారు బాబు కూడా. తో అమ్మవారు మహిమ ఇది. నా కోరికలు తీర్చింది అమ్మవారు. తో నాతో పాటు నెక్స్ట్ జనరేషన్ కూడా నా సేవలో ఉండాలని అమ్మవారు మళ్ళీ నా కొడుకుని పంపించడం ఇది ఒక మిరాకిల్ నాకు. తర్వాత భక్తులు సమర్పించే కోరిక ఇప్పుడు ఉంది. ఆషాఢ మాసం అమాస 14th రోజు ఉంది. ఇప్పుడు పిల్లలు కానీ వాళ్ళు ఉండరు, వాళ్ళు కూడా వచ్చి ఎర్రని జాకెట్ బట్టలు, కుంకుమ, పసుపు, కొబ్బరికాయ, గాజులు అక్కడికి వచ్చి మహాంకాళి అమ్మవారి దగ్గర ఒకటి చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గర కట్టడము. అమ్మ నా కొడుకు పుట్టిన తర్వాత నేను ఓడి బియ్యాలు పోస్తాను అని మొక్కడం, లేదు అంటే కళ్ళు చాక పెట్టడము, లేదు అంటే కొంతమంది నేను ఒక 100 మందికి అన్నదానం కార్యక్రమం చేయడము, అలాంటి మొక్కులు చెల్లించాక అమ్మవారు మొక్కించాక మొక్కు అక్కడ ఉన్న ఏ మొక్కు అయినా సరే, కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొంతమంది సంవత్సరం వెనక చాలామంది కడతారు. ఏదున్నా మనం అక్కడ అమ్మవారిది కట్టిన మొక్కు ఇప్పి మొక్కు చెల్లించుకోవచ్చు. నార్మల్గా ఇప్పుడు ఎగ్జామ్స్ కొంతమందికి ఉన్నాయి, వాళ్ళు హాల్ టికెట్ తీసుకొచ్చి అక్కడ పెట్టడము, పెన్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టి అమ్మవారి దగ్గర ఎక్కించి వాళ్ళు ఎగ్జామ్ రాయడము, అలా చాలామంది వచ్చి హాల్ టికెట్ కానివ్వండి, తర్వాత జాబ్ గురించి రెజ్యూమ్ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టడము, మొక్కడం, వాళ్ళ కోరికలు అమ్మవారు తీర్చింది. ప్రత్యేకంగా 14th రోజు జూలై రోజు కూడా అమాస ఉంది. అమాస రోజు కింది నుంచి 400 మెట్లు ఆడబడుచులు అక్కడ వచ్చి అక్క చెల్లెలు వచ్చి ఆ బొట్టుకి నూనె పెట్టి పసుపు కుంకుమ పెట్టుకుంటూ 400 మెట్లకి బొట్లు పెట్టడం జరుగుతుంది. అంటే ఈ ఇయర్ మొక్కిన కోరికలు నెక్స్ట్ ఇయర్కి అమ్మవారు తీరిస్తే వాళ్ళు మొక్తారు, వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ అమాసకు వచ్చి వాళ్ళు మళ్ళీ బొట్లో కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. దాన్ని కూడా మా మేడం ఈయో గారు ముందు ఉండి వాళ్ళకు కూడా ఆడబడుచులకి పసుపు బొట్టు, జాకెట్ పీస్ కూడా లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది. సో అమ్మవారు 100% కోరికలు తీరుస్తుంది. యాజ్ ఏ పూజారిగా మా ఫాదర్స్ మేము చేసుకుంటూ వస్తున్నాము. నా కోరికని అమ్మవారు ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ అయితే ఏం లేదు. సో అమ్మవారు కోరిక తీర్చినందుకు కూడా నేను బంగారు బోనం చేయిస్తాను, అందులో ప్రసాదం తీసుకెళ్ళి జగదాంబ అమ్మవారికి మరి మహాంకాళి అమ్మవారికి సమర్పిస్తాను. దాంతోపాటు జంట నగరాలు ఉన్న 9 దేవాలయాలకి, సికింద్రాబాద్ టెంపుల్, లాల్ దర్వాజా టెంపుల్, జెమినీ కాలనీలో టెంపుల్, కార్వాన్ ధర్మసమ్మ, బుజ్లీ మహాంకాళి టెంపుల్, 9 అమ్మవార్లకు కూడా ఓడిబియ్యాలు, పట్టు చీరలు, బంగారు బోనంతో అక్కడ తీసుకెళ్ళి సమర్పిస్తాను. ఓకే. అయితే కొన్ని స్టోరీస్ వింటూ ఉంటాను, పూజారులకి ముఖ్యంగా అమ్మవారు ఎప్పుడైనా అక్కడికి వచ్చినప్పుడు అంటే సాయంత్రం 6 గంటలకు అలా వస్తూ ఉంటారు, అలా విజిట్ చేసి వెళ్తూ ఉంటారు. ఇలాంటివన్నీ నిజంగా జరుగుతాయా? అమ్మవారు నిజంగా వచ్చినప్పుడు మీకు ఏమైనా తెలుస్తుందా? ఏమైనా సంకేతాలు ఉంటాయా? అంటే ఇందాక అగరబత్తి స్మెల్ వచ్చినట్టు, గజ్జల సౌండ్ అయినట్టు అలాంటి సంకేతాలు ఏమైనా ఉంటాయా? అంటే మీరు చెప్పినట్టు గజ్జల సౌండ్ అనేది వాస్తవమే. నెల రోజుల పాటు ఆషాఢ మాసంలో మీద పికెట్ డ్యూటీ వేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్కి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే గజ్జల సౌండ్ వినడము, తర్వాత గంటే సౌండ్ వినడము, వాళ్ళు వచ్చి ఆ టెంపుల్ దగ్గర చూస్తే అక్కడ నాగుంపాము రావడం చూడడము, నైట్ ఈ బెల్ కొట్టే సౌండ్ కూడా వాళ్ళకి midnight 3 o'clockకి 2:30కి అట్లా వినాలి. మేము ఆల్మోస్ట్ 10:30 వరకు గుడి దగ్గర ఉంటాము. ఉండిన తర్వాత midnight 12, 1కి అలా చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. గజ్జల సౌండ్ రావడము, తర్వాత బెల్ కొట్టడం కూడా మాకు అనిపించిందని కూడా చెప్పడం జరిగింది. సో వాస్తవంగా గోల్కొండ కోటలో స్వయంభుగా వెలిసిన అమ్మవారులు మొక్కిన కోరికలు అమ్మవారు తీరుస్తుంది, మహిమలు ఉన్నాయి. ఇంకోటి నేను కుంభారతి అవుతుంది లాస్ట్ పూజ రోజు అమ్మవారికి. ఆ కుంభారతి 5 అంతస్తుల బోనం ఉంటుంది మా రాజమాని యొక్క, ఆమె కులవృత్తుల ఆధ్వర్యంలో అక్కడ అమ్మవారి కుంభారతి ఇవ్వడం జరుగుతుంది. సో ఆరతి ఇవ్వడంతో పాటు అక్కడ ఉన్న అమ్మవారి ఫేస్లో చూస్తే అమ్మవారు స్మైలింగ్ ఫేస్ కనిపించింది. సో సంతోషకరంగా నాకు బోనాలు ఫేస్ నేను చూస్తున్నాను, ఆ అమ్మవారు నాకు కనిపించడం జరిగింది. ఇంకోటి మహాంకాళి అమ్మవారికి మేము కవచం పెట్టడం జరుగుతుంది. తో ఫేస్ పైన అమ్మవారి ఫేస్ పైన కవచం పెట్టడం జరుగుతుంది. తో లాస్ట్ పూజ రోజు ఆ కవచం తీసిన తర్వాత తో అమ్మవారు పెయ్యంతా జిల్కరించి బయటికి రావడం కూడా నేను స్వయంగా చూడడం జరిగింది. ఓ మై గాడ్. తో అప్పుడు గుమ్మడికాయతో ఆరతి ఫస్ట్ కవచం కూడా ఎట్లా పెడతామంటే ఫస్ట్ పూజ రోజు పెట్టేసిన తర్వాత 4 రోజుల పాటు ఆ కవచం పైనే ఉంటుంది అమ్మవారు. తో ఆ కవచం లాస్ట్ రోజు గుమ్మడికాయ కొట్టిన తర్వాత నిమ్మకాయలు కట్ చేసి శాంతి పూజ చేసిన కవచం తీయడం జరుగుతుంది. అప్పుడు అమ్మవారు ఇట్లా జిల్కరించి బయటికి రావడం నాకు మహాంకాళి అమ్మవారు కనిపించడం జరిగింది. ఎందుకంటే భక్తులు 4 రోజుల పాటు అక్కడ పూజలు చేస్తారు. తో స్వయంగా అమ్మవారు 4 రోజుల పాటు అక్కడ ఉంటారు. తో అమ్మవారు కూడా అక్కడ దేవాలయానికి
తిరగడము చేయడము కూడా వాస్తవమే. వాస్తవమే. ఓకే. అయితే ఈ బోనాలు అనగానే మనకి ఇంకోటి గుర్తొచ్చే ఏంటంటే పోతురాజులు అండ్ రంగం ఇవన్నీ ఉంటుంది. ఒకసారి వీటి గురించి చెప్తారా? పోతురాజులు అనేది మా అమ్మవాళ్ళకి ముందుగా తమ్ముళ్ళ యొక్క ముందు వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే దుష్ట శక్తులు అమ్మవారికి అడ్డం రాకుండా వీళ్ళు ఇరగులో తిప్పుకుంటా ఆ దుష్ట శక్తులని పంపించడం జరుగుతుంది. సో అమ్మవారు ఏ దారిలో వెళ్తుందో ఆ దారిలో ఎలాంటి ఆటంకాలు రాకుండా పోతురాజు ముందుండి నడవడం జరుగుతుంది. ఓకే. అండ్ ఈ రంగం గురించి ఇదంతా అంటూ రంగం కార్యక్రమం నేను చెప్పాను కదా, పూర్వకాలంలో కూడా ఋషులు తర్వాత అక్కడ ఉన్న దేవాలయాలపై పూనకం రావడం, ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమం చేయాలని రంగం కార్యక్రమం ఆనాటి నుంచి పూర్వకాలం నుంచి రంగం కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో ఈ రంగం కార్యక్రమంలో పచ్చికుండ ఉంటుంది. పచ్చికుండ పైన చాట పెట్టి అమ్మవారి పసుపు దానం పెట్టిన తర్వాత రంగం కార్యక్రమం భవిష్యవాణి చెప్పడం, అంటే ఈ సంవత్సరం వర్షాలు ఎలా ఉంటాయి, ఈ సంవత్సరం ఎలాంటి వ్యాధి నుంచి ఎలా తప్పుకోవడము, ప్రతి అమాస కన్నా ఆదివారం రోజున అమ్మవారు 5 వారాలు పూజలు చేయాలనేసి కూడా చెప్పడం జరుగుతుంది. గోల్కొండ కోటలో 9 వారాలు పూజలు అవుతాయి. మా దగ్గర కుంభారతి, పోతరాజు గావు కార్యక్రమము, అమ్మవారి శావ కార్యక్రమం ఉంటుంది. సో ఇక్కడ గోల్కొండలో రంగం కార్యక్రమం లేదు. అక్కడ అమ్మవారికి కుంభారతి ఇయడము, పోతరాజు గావు కార్యక్రమం, అమ్మవారి శావ కార్యక్రమం ఉంటుంది. సో దేవాలయానికి సంబంధించిన 26 కుల వృత్తుల వాళ్ళు కూడా వాళ్ళ వృత్తులను కాపాడుకుంటూ ఆ పూర్వకాలం నుంచి చేసుకుంటూ రావడం జరుగుతుంది. అమ్మవారి శావ పీటలు ఎత్తుకోవడము, చాకలి వృత్తి మన రాజన్న అని ఆయన ఎత్తుకోవడము, దేవదాసిని అమ్మ ఆమె రాజమనక్క ఆమె ఆరతి ఇయడము, జగదమ్మ అమ్మవారి దగ్గర గోల్డ్ స్మిత్ కంసాలి అనంతచారి గారి ఫ్యామిలీ పూజ కార్యక్రమం చేయడము, అలాగే బైండ్ల నుంచి శ్రవణన్న గారు ఉన్నారు, జంబిడికల నుంచి మన శివశంకర్ అన్న గారు, అలాగే కొంతమంది ఆ కార్యక్రమంలో మంగళి నుంచి, దర్జీ నుంచి అట్లా కార్యక్రమం చేస్తున్నాం, కమ్మరి నుంచి అట్లా మంది వాళ్ళ వృత్తులు తాత కాలం నుంచి వాళ్ళు చేయడం జరుగుతుంది. నిజంగా అంటే ఎన్ని వృత్తులు ఉన్నా కూడా అక్కడ అందరూ ఒకే కుటుంబ సభ్యుల్లాగా మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. కుటుంబ సభ్యుల నుంచి బంజారీ తర్వాత నుంచి నాగదేవ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర కుల వృత్తుల ఆధునంలో నిజాం టైంలో పటేల్ పట్వారీ అని ఉంటుండే. అవును. సో ఆ టైంలో మా పటేల్ అమ్మ అని మా టెంపుల్ కుల వృత్తుల్లో ఆమె కూడా ఒక మెంబర్ ఆఫ్ టెంపుల్ ప్రొఫెషనల్ వర్కర్స్. ఆమె ఆధ్వర్యంలో కూడా కుల వృత్తుల ఆధ్వర్యంలో నజర్ బోనం, అమ్మవారిది నజర్ బోనం సర్కార్ బోనం అంటారు. ప్రీవియస్లా గవర్నమెంట్ని హిందీలో సర్కార్ అంటారు. సో నిజాం సర్కార్ కూడా అప్పటి నుంచి బోనాలకి అమౌంట్ ఇవ్వడము. సో ఇప్పుడు గత 14 సంవత్సరాల నుంచి సాయిబాబాచారి గారు ఎక్స్ ప్రెసిడెంట్గా ఉన్నారు టెంపుల్ ప్రొఫెషనల్ వర్కర్స్కి. ఈ టెంపుల్ ప్రొఫెషనల్ వర్కర్స్ కూడా 2011లో ఎండోమెంట్లో కూడా టెంపుల్లో రికార్డ్ లేకుండే. సో సాయిబాబాచారి గారు ముందుండి శ్రీ గోల్కొండ జగదాంబ మహాంకాళి వృత్తి పని వాళ్ళ సంఘం అని ఏర్పడి రిజిస్టర్డ్ చేసిన తర్వాత ఎండోమెంట్ అప్రోచ్ అయ్యాము. ఎండోమెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎండోమెంట్ రికార్డ్ లేదు. 2011లో సాయిబాబాచారి ఆధ్వర్యంలో ఆ రిజిస్ట్రేషన్ అయినాక దాని వినత పత్రం కమిషనర్ గారికి ఇవ్వడము. కమిషనర్ గారు అక్కడ లెటర్ రాసి 2012లో సుబ్రహ్మణ్యం అని ఇన్స్పెక్టర్ గారు రావడము, ప్రతి ఒక్క కుల వృత్తిలోనైనా అడగడము, ఒక రిపోర్ట్ రాసి అప్పుడు ఎండోమెంట్ కమిషనర్ గారు సబ్మిట్ చేయడము. అంటే ఎలా ఉంటుంది అంటే అప్పుడు ట్రస్ట్ బోర్డ్, ఇప్పుడు గుడి 2014లో ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ అయింది. దానికన్నా ముందు ట్రస్ట్ బోర్డ్ కమిటీ ఉంటుండే. సో అప్పుడు రికార్డ్ టెంపుల్ ప్రొఫెషనల్ వర్క్ అంటే తాతలు వస్తుండే సేవ చేస్తుండే వెళ్ళిపోతుండే, తాతలు వస్తుండే సేవ చేస్తుండే, కానీ వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఇస్తుండే. ఇప్పుడు నేను చైర్మన్గా అయ్యాను, నేను ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత ఇంకో అతను చైర్మన్ అయితే మన ఐడెంటిటీ కార్డు, అంటే పర్మనెంట్ ఐడెంటిటీ కార్డు గురించి మన సాయిబాబాచారి గారు ఫైట్ చేయడం జరిగింది. ఒక 10 సంవత్సరాలు ఫైట్ చేసిన తర్వాత మాకు మొన్న రీసెంట్ 3 years కింద ఐడెంటిటీ కార్డ్ ఎండోమెంట్ నుంచి రావడము. డ్రెస్ కోడ్ కూడా సాయిబాబాచారి గారు సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఆయన కూడా డ్రెస్ కోడ్ ఇవ్వడము. అలాగే బంజాయి తర్వాత నుంచి కుల వృత్తుల ఆధ్వర్యంలో బోనం కూడా మా టెంపుల్ ప్రొఫెషనల్ వర్కర్స్ ఆధ్వర్యంలో బోనం వెళ్తుండే. అందులో పోతరాజులు, కళాకారులు, బ్యాండ్ అది యాడ్ చేసి కూడా ఆ నజర్ బోనము కూడా చాలా భారీ ఎత్తున చేయడం జరిగింది. అంటే కొన్ని విషయాలు ఏంటంటే ఇప్పుడు చెప్పడం, అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత మా టెంపుల్ ప్రొఫెషనల్ వర్కర్స్ కూడా గుర్తింపు రావడము, అప్పుడు గవర్నమెంట్ కూడా మాకు సహకరించింది. అంటే చాలామంది ఎంపీస్, ఎమ్మెల్యే లెటర్స్ కూడా మాకు ఇవ్వడము, ఆ వినతి పత్రం తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేయడం వల్ల కూడా మాకు చాలా గుర్తింపు రావడము. సాయిబాబాచారి ఆధ్వర్యంలో 5 గుళ్ళకు కూడా పట్టు వస్త్రాలు తీసుకెళ్ళి సమర్పించడం జరిగింది. ఒక 14 years 5 గుళ్ళకు కూడా మా కులవృత్తుల ఆధ్వర్యంలో వెళ్ళి మేము అక్కడ అమ్మవారికి పట్టు వస్త్రాలు, గాజులు, కుంకుమ, పసుపు, ఓడిబియ్యాలు తీసుకెళ్ళి కూడా సమర్పించడం జరుగుతుంది. ఓకే. అలా మేము దేవాలయానికి
చేసుకుంటూ రావడం, మా డాడీ ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. రైట్. అయితే ఇప్పుడు బోనాలు పండుగ అంటే కేవలం జస్ట్ ఒక జాతర మాత్రమే కాదు, ఇది తెలంగాణ కల్చర్కి ఒక ప్రతీక అని కూడా అంటూ ఉంటారు. అవును. దాని వెనుకున్నది ఏంటి అంటే ఎలా అంటూ ఉంటారు, ఒకసారి చెప్తారా? అంటే తెలంగాణ పండుగ ఇప్పుడు రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేస్తారు బోనాల పండుగ. అవును. బోనాల పండుగ డిక్లేర్ చేసిన తర్వాత కొన్ని గవర్నమెంట్స్ ద్వారా కూడా భారీ ఎత్తున ఆషాఢ మాసం బోనాలు, ఆడబడుచుల్లో అందరు ఇంటింటికి ఆడబడుచు నుంచి ఇంట్లోంచి బోనం తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. పూర్వకాలం నుంచే గోల్కొండకి తొలి బోనం ఎక్కించిన తర్వాత 5 వారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ సికింద్రాబాద్కి అమ్మవారికి బోనం సమర్పించడం, సికింద్రాబాద్ నుంచి మళ్ళీ లాల్ దర్వాజా టెంపుల్కి వెళ్ళడం జరుగుతుంది. నెల రోజుల పాటు ప్రత్యేకత గోల్కొండది, 9 పూజలు. ఆ పూర్వకాలం నుంచే ఈ బోనాలు చేయడం జరుగుతుంది. మెయిన్ కారణం అప్పుడు నిజాం కాలం నుంచి తానేషా కాలం నుంచే ఈ కార్యక్రమం జరుగుతూ కూడా వస్తుంది బోనాలది. రైట్. అయితే ఇప్పుడు బోనాలు అనగానే ఇప్పుడు బోనాల పండుగ జరుగుతుంది అన్నప్పుడు కొన్ని అపోహలు కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న మూఢనమ్మకాలు వీటి గురించి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వాటిని ఇవాళ క్లియర్ చేయాలనుకుంటే మీరు ఏం చెప్తారు? మూఢనమ్మకాలు అంటే అమ్మవారి దగ్గర మన మనసుతోని నిండుగా మొక్కితే అమ్మవారు కొంగు బంగారం చేస్తుంది. కొంత మూఢనమ్మకాలు అంటే కొంతమంది మన ఏమంటారు బయట వెళ్ళి చూపించుకుంటారు, నీకు ఇలా ఉంది, ఈ దిష్టి తీస్తే ఇలా అవుతుంది, ఈ దిష్టి తీస్తే ఇలా అవుతుంది అని. కొన్ని అంటే ఎట్లా ఎగ్జాంపుల్ అంటే అమాస రోజు కొంతమంది దిష్టి తీయడము, అది తీసుకెళ్ళి 3 తోవల జాగలో పెట్టడం, అంటే 3 క్రాస్ జాగలో పెట్టడము, అది ఒకవేళ దాటినా ఇప్పుడు కొన్ని నిమ్మకాయలు తొక్కడము. ఇప్పుడు కూడా కొంచెం చాలామంది షాపులలో కూడా షాప్కి దిష్టి తీయడము, నిమ్మకాయ తీసి పడేయడము, మిరపకాయలు కట్టి నిమ్మకాయలు పెట్టడము, అది నజర్ గురించి. ఇప్పుడు వాస్తవంగా చిన్నపిల్లలు ఉన్నా కూడా మనం మంత్రం వేయించడం తీసుకెళ్తాము, దిష్టి మంత్రం కూడా ఉంటుంది. మూఢనమ్మకాలు ఏంటంటే ఇదే ఎగ్జాంపుల్, మనం నిమ్మకాయ తీసి కట్ చేసి పడేయంలో శాంతి అవుతాడు, కొంతమంది శాంతి అవుతారు అంటారు, కొంతమంది నిమ్మకాయ దాటిన తర్వాత నీ హెల్త్ పాడైంది అంటారు. అయితే మూఢనమ్మకాలు కూడా వాస్తవంగా అంటే దిష్టి ఉంది, దిష్టి మంత్రం ఎగ్జాంపుల్లో దిష్టి ఎవరికైనా అయింది అలా తీయాలి. కొంతమంది ఏం చేస్తారు, నల్ల కోడి మీదకెళ్ళి తీయడం. అవును. తర్వాత కొంతమంది ఇప్పుడు చూడండి, ఏదైనా ఫంక్షన్ అయినా లేకుంటే మినిస్టరు, ఎమ్మెల్యే లేకుంటే ఎవరైనా ఇంట్లో ఉన్నా కూడా ఒక యాటని, స్వయంగా యాటని, బతుకున్న యాటనే 5 సార్లు తీసేసి మళ్ళీ తీసి కూడా వదిలేయడం జరుగుతుంది. 100% దిష్టి ఉంటుంది, నజర్ ఉంటుంది, దానికి కూడా దాని మంత్రాలు ఉంటాయి తీయడానికి, అది 100% వాస్తవము. ఓకే, రైట్. సో అండ్ ఇప్పుడు బోనాలు అనగానే ఇప్పుడు దేశ విదేశాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు, దగ్గర లక్షలలో జనాలు వస్తూ ఉంటారు. ఈసారి ఎక్కడెక్కడి నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటారు? ఏ దేశాల నుంచి ముఖ్యంగా భక్తులు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు మీ దగ్గరికి? అంటే ఇప్పుడు గోల్కొండ ఫోర్ట్ ఇదే హిస్టారికల్ ప్లేస్. రైట్. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఈ గోల్కొండ కోట, గోల్కొండ టెంపుల్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 400 స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. అవును. భక్తులు తీసుకొచ్చే బోనం 5 అంతస్తుల బోనము, 3 అంతస్తుల బోనము, నార్మల్గా మనం ఎక్కడానికే చాలా కష్టమవుతుంది. అవును. అందులో అమ్మవారి పూనకంతో పాటు ఆ బోనాలు ఎత్తుకొని పైకి వెళ్తుంటే అమ్మవారి శక్తి ఇవ్వడము. నార్మల్గా కొంతమంది 11 మెట్లు 10 మెట్లు ఎక్కేసి కూడా మొక్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. కింద అమ్మవారిది నాగదేవత టెంపుల్ ఉంది, యాప చెట్టు ఉంది, అక్కడ అమ్మవారి కళ్ళు సాక పెట్టడము, తర్వాత అక్కడ యాట అమ్మవారికి బలి కార్యక్రమం ఇవ్వడము, ఓడిబియ్యాలు సమర్పిస్తారు పెద్దవాళ్ళు ఇక్కడ. అంటే అమ్మవారు శక్తి ఇవ్వడం, శక్తి ఇస్తేనే అంత పైకి బోనం నెత్తి మీద పెట్టుకొని పైకి తీసుకెళ్లడము, ఓడిబియ్యాలు తీసుకెళ్లడము. అంటే నార్మల్ మనుషులకి అది వెళ్ళడం అంత ఈజీ కాదు, అమ్మవారు శక్తి ఇస్తే తప్పితే. అమ్మవారు శక్తి ఇస్తేనే ఆ బోనం నెత్తి మీద ఉంటుంది, ఓడిబియ్యాలు నెత్తి మీద ఉండి తీసుకెళ్ళి వెళ్ళడం, 400 మెట్లు పైకి తీసుకెళ్ళడం. అంటే అమ్మవారు శక్తి ఇస్తేనే అంత పైకి రావడం జరుగుతుంది. రైట్. అండ్ ముఖ్యంగా ఇప్పుడు యువతలో ఎలాంటి భక్తిని మీరు చూస్తున్నారు? ఇప్పుడు జెన్జీ అని ఇలా రకరకాల పేర్లు మనం వింటూ ఉన్నాం. వీళ్ళలో భక్తి ప్రభావం ఎలా ఉంది? తగ్గుతుందా, పెరుగుతుందా, ఎలా ఉందంటారు? తెలుగు సాంప్రదాయం ధర్మాన్ని కాపాడుతున్నాయంటే బోనాలు, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, ఆ పూర్వకాలం నుంచి పూజా కార్యక్రమం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్నారు మీరు యూత్ అంటున్నారు, కొంతమంది లాస్ట్ ఇయర్ గత సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి పలారం బండి తీయడము, దాంతో పోతరాజులు పలారం బండి తీయడం ఇష్టంతో చేస్తున్నారు. కానీ కొంచెం యూత్లో కొంచెం గొడవ, అంటే ఈ బస్తీ నుంచి తీయడం తర్వాత ఆ బస్తీ నుంచి అలా తీయడం వల్ల కొంచెం కొట్లాటలు వాళ్ళు. కానీ పార్ట్ ఆఫ్ గేమ్, అది జరుగుతూనే ఉంటాయి. కానీ లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి అయితే భక్తి యూత్లో చాలా ఉంది. ఎగ్జాంపుల్ గోల్కొండ కోటలో చాలామంది మీరు యూత్ని చూడవచ్చు బోనాలలో.
కొన్ని లక్షల మంది అక్కడ రావడం, అంటే లాస్ట్ ఇయర్ 18 లక్షల మంది వచ్చి అమ్మవారి దర్శనం జరిగింది. అందరూ అంటే కలిసిమెలిసి కూడా బోనాలు అందరూ చేయడం జరుగుతుంది. రైట్. అయితే చివరిగా కొన్ని ప్రశ్నలు. ఇప్పుడు అక్కడ బోనాల జాతర జరుగుతుందంటే డెఫినెట్లీ అక్కడ ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. అండ్ చాలామంది ఫ్యామిలీస్తోని చిన్నపిల్లలతో రావాలంటే కాస్త ఆలోచిస్తూ ఉంటారు. సో ఈసారి ట్రాఫిక్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అక్కడ వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఏమేమి ఎమ్యూనిటీస్ అన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈసారి? అంటే 2014 తర్వాత రాష్ట్రపరంగా డిక్లేర్ చేసిన తర్వాత కొంచెం గవర్నమెంట్ కూడా వాళ్ళు బోనాల పండుగని పెద్ద ఎత్తున చేయాలని కూడా వాళ్ళు కొంచెం అమౌంట్ కూడా డిక్లేర్ చేసిన తర్వాత కూడా అన్ని డిపార్ట్మెంట్స్ అంటే ఫ్యూచర్లో 2010కి ముందు చాలా తక్కువ అరేంజ్మెంట్స్ ఉంటుండే. 14 తర్వాత అరేంజ్మెంట్, గత సంవత్సరం కూడా ప్రభుత్వం కూడా మంచి ఏర్పాట్లు, అంటే మీరు ఆల్మోస్ట్ 1 మంత్, ఇది నార్మల్ ఒక 1 డే ప్రోగ్రామ్ ఏంటి కాదు, నెల రోజుల పాటు స్వయంగా 5 మెడికల్ టీమ్స్ కింద మెట్ల దగ్గర నుంచి పైన టెంపుల్ వరకు 5 మెడికల్ టీమ్స్ ఉంటాయి. దాదాపు ఒక 50 స్టెప్స్ దగ్గర ఒక మెడికల్ టీమ్, ఇంకో 50 స్టెప్స్ ఒక మెడికల్ టీమ్, అలాగే వాటర్ సెక్షన్, ఫైర్ ఇంజిన్ అక్కడ ఉండడము, 2 అంబులెన్స్ అక్కడ ఉండడము, ఇవన్నీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా. తర్వాత మా వసంత మేడం అక్కడ కడపత్రం ఇవ్వడం, రిప్రజెంట్ చేయడం, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా. అలాగే అక్కడ ఉన్న లోకల్గా గోల్కొండ ఫోర్ట్ సరౌండింగ్గా 7 డోర్స్ ఉంటాయి. ఏ గోల్కొండ ఫోర్ట్ రీచ్ అవ్వాలంటే ఏ డోర్ నుంచి లోపలికి రావాలి. తో మా పోలీస్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఫయాజ్ సార్ అని ఉన్నారు. ఆ సార్ కూడా కొన్ని ప్లాన్ వేసి గ్రౌండ్స్ ఉన్నాయి, కొన్ని అవేసి గ్రౌండ్, బాయ్స్ గ్రౌండ్, తర్వాత మిలిటరీ ఏరియా, వీళ్ళ డిపార్ట్మెంట్స్తో మాట్లాడుకొని పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మిలిటరీ వాళ్ళతో కూడా మాట్లాడి అక్కడ గ్రౌండ్ తీసుకోవడము. ఇక్కడ ఫుట్బాల్ గ్రౌండ్, ఇంకోటి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా బాయ్స్ గ్రౌండ్ ఉంది. భక్తులు డైరెక్ట్గా సైన్ బోర్డ్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి ఆ గ్రౌండ్లో పార్కింగ్ చేసుకుని అక్కడ నుంచి బై వాక్ కోటకి వెళ్ళవచ్చు. అంటే కోట చుట్టుముట్టు ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు ఎలాంటి పార్కింగ్ ఎలాంటివి ఉండవు. అంటే పక్కకి చుట్టుముట్టు ఒక గోల్కొండ ఏరియా హాస్పిటల్ ఉంది, ఆ ఏరియా హాస్పిటల్ పార్కింగ్, గ్రౌండ్స్లో పార్కింగ్ అవుతుంది. ఇంకోటి భక్తులకు ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేకుండా, తర్వాత పైన మెడికల్ టీమ్ ఆల్మోస్ట్ ఉంటుంది, ఆర్ఎంబి డిపార్ట్మెంట్, తర్వాత ఈ అన్ని ఏర్పాట్లు మేడం గారు, ఫైర్ స్టేషన్, మెడికల్ టీమ్ అంటే లాస్ట్ ఇయర్ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా భారీ ఎత్తున పనిచేయడం జరిగింది. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కూడా భక్తులకు ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేకుండా వాళ్ళు చూడడం జరిగింది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దాదాపు 2000 పైనే అక్కడ లైట్స్ అరేంజ్మెంట్స్ కానివ్వండి, ఎలాంటి షార్ట్ సర్క్యూట్ కాకుండా కూడా అక్కడ వాళ్ళ సిబ్బందితో అక్కడ రెడీ ఉండడం. తర్వాత ఆర్ఎంబి డిపార్ట్మెంట్, తర్వాత ఇక్కడ భక్తులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే లక్షలాది మంది ఒకటేసారి అమ్మవారు దర్శించుకోవడం కష్టము. తో స్టెప్ బై స్టెప్ బ్యారికేడ్స్ వేసి దాదాపు ఒక 300 మందిని పంపించడం, మళ్ళీ బ్యారికేడ్ వేయడం, తర్వాత 300 అట్లా చేయడంతో భక్తులకు ఈజీగా దర్శనం చేయడం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా లాస్ట్ ఇయర్ కన్నా మంచి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డిపార్ట్మెంట్ కూడా పనిచేసింది అక్కడ. సో ఇక్కడ వచ్చే భక్తులకు కూడా కానుకలు, తర్వాత అమ్మవారికి ఓడి బియ్యాలు, తర్వాత సారేలు సమర్పిస్తారు కదా, అక్కడ కూడా మేము రిసీవింగ్ చేసుకొని వాళ్ళు తీసుకొచ్చిన ప్రతి ఒక్కటి అమ్మవారి పాదాల దగ్గర తీసుకొని పెట్టడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ 16th జూలై నుంచి ఇప్పుడు ఊరేగింపులు కూడా మొదలు పెడుతున్నారు కదా, అది ఎలా జరుగుతుంది ఒకసారి చెప్తారా? అంటే ఆషాఢ మాసం జూలై 16th మొదటి పూజ. తో లంగ రోజులో మంత్రివర్యులు అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత అక్కడ తొట్టెల ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. అక్కడ కళ్ళు సక్క పెట్టిన తర్వాత అక్కడ తొట్టెల ఊరేగింపు స్టార్ట్ అయినాక రిసాల బజార్ నుంచి మహాంకాళి అమ్మవారి ఉత్సవమూర్తులు, బంగారీ బోనము, బంగారీ చీర ఈసారి స్పెషల్ బయలుదేరడము. మరి అవుట్ సైడ్ బంజాయి దర్వాజా నుంచి నజర్ బోనం కులవృత్తులు ఆధారం తీయడము. అలాగే బడా బజార్లో మా అనంతచారి గారి ఇంటి నుంచి జగదాంబ అమ్మవారి ఉత్సవమూర్తులు అక్కడ నుంచి తీసుకెళ్ళి దిగంబర్రావు అని పంతులు గారు ఉన్నారు, ఆ పంతులు గారి ఇంట్లో పెట్టి ఓడి బియ్యాలు పోసిన తర్వాత అక్కడ చాకలి శివరాజ్ అని అతను అమ్మవారిని జగదాంబ అమ్మవారిని తీసుకురావడము. తో లంగరోజ్లో తొట్టెల ఊరేగింపు, బడాబజార్లో జగదాంబ అమ్మవారి ఊరేగింపు, అక్కడ నుంచి కోట దగ్గర వచ్చి వాళ్ళు కోట సర్కిల్ దగ్గర ఉండడం. మళ్ళీ ఇక్కడ రిసాల బజార్ నుంచి వచ్చే మహాంకాళి అమ్మవారి ఉత్సవమూర్తులు మరి నజర్ బోనం తీసుకొచ్చి ఆ కోట సర్కిల్ దగ్గర ఉంటాం. అందరం స్టెప్ బై స్టెప్ కలిసి లోపలికి వెళ్ళిన తర్వాత మొదటి మెట్టు దగ్గర అమ్మవారికి శాంతి పూజ చేసిన తర్వాత ఈ ఉత్సవమూర్తులు తీసుకెళ్ళి జగదాంబ అమ్మవారి ఉత్సవమూర్తులు జగదాంబ టెంపుల్లో పెట్టడం, మహాంకాళి అమ్మవారి ఉత్సవమూర్తులు మహాంకాళి అమ్మవారి గుడిలో పెట్టడం. అలాగే ఇక నెక్స్ట్ కంటిన్యూ 1 మంత్ వరకు ఉత్సవమూర్తులు అక్కడే అమ్మవారి దగ్గరే ఉంటాయి. పూజా కార్యక్రమం భక్తులు వచ్చి అందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఉత్సవమూర్తి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి పెట్టిన తర్వాత పూజా కార్యక్రమం 11 నెలలు అక్కడ పూజా కార్యక్రమాలు ఉంటాయి.
తో కార్యక్రమం అలాగే 4 ఊరేగింపులు ఉంటాయి 16th జూలై రోజు. 4 ఊరేగింపు. 4 ఊరేగింపు అన్నీ కోట దగ్గరికి వచ్చిన వరకు 5:30 to 6 అవుతుంది. అప్పుడు పైకి గోల్కొండ కోటకి వెళ్ళడం జరుగుతుంది. ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందండి? ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి అభిషేకాలు, ఉదయం 6 గంటల నుంచి అభిషేకాలు, ఓడిబియ్యాలు, అక్కడ ఉన్న లోకల్ ఉన్న సరౌండింగ్ వాళ్ళందరూ వచ్చి, అంటే ఇక్కడ లోకల్ బస్తీవాసులు ఉంటారు ఫస్ట్, వాళ్ళు జగదాంబ అమ్మవారికి మరి మహాంకాళ అమ్మవారికి వాళ్ళ కోరికలు ఏమున్నాయో అక్కడ వచ్చి ఇంటి దగ్గరనే ఉత్సవమూర్తుల దగ్గరనే వాళ్ళు బియ్యం పోయడం, బియ్యాలు పోసిన తర్వాత ఆ ఊరేగింపు ఉదయం నుంచే భక్తులు 6 గంటల నుంచి అమ్మవారు దర్శించుకుంటారు. కోట పైన ఉన్న అమ్మవారు దర్శించుకుంటారు, అలాగే ఇక్కడ ఉన్న ఉత్సవమూర్తులు దర్శించుకొని ఓడిబియ్యాలు ఇక్కడ కూడా పోయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన మధ్యాహ్నం 12 గంటలకి అక్కడ పట్టు ఉత్సవాలు స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మహాంకాళ అమ్మవారు ఉత్సవమూర్తులు స్టార్ట్ అవుతుంది. అదే ఊరేగింపు 12 o'clock స్టార్ట్ అయితే సాయంత్రం కోటకి చేరే వరకు 5 o'clock అవుతుంది. 5 గంటల సేపు ఊరేగింపు ఉంటుంది. రైట్. ఓకే, చివరిగా ఇప్పుడు మన తెలంగాణ ప్రజలకి అండ్ బోనాలకి రాబోయే భక్తులకి మీరు ఇవ్వాలనుకుంటున్న ఒక మెసేజ్ ఏంటి ఇవాళ? శ్రీ గోల్కొండ జగదాంబ మహాంకాళి అమ్మవారు స్వయంభూగా వెలిసిన అమ్మవారు. అమ్మవారికి ఏ కోరిక కొన్నా కొంగు బంగారం చేస్తుంది. అలాగే గత సంవత్సరం అమ్మవారికి మొక్కిన వాళ్ళు కూడా వాళ్ళ కోరికలు కూడా ఆషాఢమాసం 14 నుంచి కూడా కోరికలు తీర్చుకోవచ్చు. అలాగే గోల్కొండ అమ్మవారు, మా జగదాంబ అమ్మవారు ఆయు ఆరోగ్యాలుగా సుఖశాంతులుగా అమ్మవారు ఆశీర్వచనాలు ఉంటాయి ఇప్పుడు ఎల్లప్పుడు. తో మహాంకాళి అమ్మవారి ఉత్సవమూర్తులు 16th రోజు, అలాగే జగదాంబ అమ్మవారు ఉత్సవమూర్తులు 16th రోజు, అలాగే లంగరోజు నుంచి తొట్టెల ఊరేగింపు, బంజారా నుంచి నాగదేవి టెంపుల్ నుంచి కూడా సర్కార్ నజర్ బోనము, ఇవన్నీ కలిసి మెలిసి దాదాపు 3 కిలోమీటర్ ఊరేగింపు ఉంటుంది. కోటకు చేరే వరకు 6 అవుతుంది. తో ఎవరైనా భక్తులు అక్కడ వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చు. వాళ్ళ కోరికలు అమ్మవారి కోరడము, అమ్మవారు తీర్చడము. గోల్కొండ కోటలో ప్రత్యేక ఏంటంటే 9 వారాలు పూజలు అవుతాయి. ప్రతి గురువారం మరి ఆదివారము. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతి ఆదివారం కూడా మరి ప్రతి గురువారం కూడా ఎలాంటి టికెట్ లేకుండా కూడా అక్కడ రావచ్చు. తర్వాత అక్కడ ఉన్న ప్లేస్ భక్తులు ఎవరైనా బోనాలు చేసుకున్నారంటే 1 day బిఫోర్ వచ్చి అక్కడ కార్పెట్ వేసి అక్కడ డ్రమ్స్ అలాంటి అరేంజ్మెంట్ పెట్టుకుంటే కూడా అలాంటి ఇక్కడ టికెట్ అలాంటి ఆబ్జెక్షన్ లేవు. తో అమ్మవారు స్వయంగా వెలిసిన అమ్మవారు, మొక్కిన కోరికలు అమ్మవారు తీర్చడం జరుగుతుంది. చాలా సంతోషం శ్రీకాంతాచారి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషం. అండ్ నిజంగా చెప్తున్నాను, చాలా విషయాలు తెలియని విషయాలు కూడా ఇవాళ మాకు తెలియజేపరిచారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తప్పకుండా ఈసారి కూడా బోనాల జాతర చాలా ఘనంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి.